పట్టుకో నన్ను పట్టుకో. మీరు ఎక్కడున్నారు? అక్కడున్నారా? పట్టుకుంటాను. నువ్వు తర్వాత నీళ్లు తాగొచ్చు, ముందు మమ్మల్ని పట్టుకో. ఉండండి, మీ పని చెప్తారు. ఎలాగైనా పట్టుకుంటాను. ఇప్పుడు ఎక్కడికి పోతారు? మిమ్మల్ని నేను వదిలిపెట్టను. రా రా, పైకి రా. చూస్తుండగానే యాపిల్ లైమ్ అయిపోయింది. రాకెట్ బ్రేక్ఫాస్ట్ కి టైం అయింది. చప్పట్లు కొట్టండి. బాయ్, నేను బ్రేక్ఫాస్ట్ చేసి వస్తాను. అని ఇదిగో, ఇది నీదే, తీసుకో. ఇంతసేపు నేను కిట్టి కోసం ఆట ఆడుకున్నాను, ఇప్పుడు కిట్టియే వెళ్ళిపోయింది. నువ్వు వెళ్ళు. హలో, మీ బాక్స్ కింద పడిపోయింది. అతని చెవులు పనిచేయడం లేదు. నువ్వు బాక్స్ తీసుకురా. దీన్ని తీసుకువెళ్ళి ఇన్స్పెక్టర్ పాండాకి ఇద్దాం. తమ్ముడు, ఈ పెట్టె ఇన్స్పెక్టర్ పాండాదని నీకెలా తెలుసు? చెప్పు. ఇన్స్పెక్టర్ పాండాది కాదు. దీన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. అప్పుడు పాండా వాళ్ళకి ఇచ్చేస్తారు. యు ఆర్ సో ఇంటెలిజెంట్. రా, వెళ్ళి స్నానం చేసేద్దాం. శబాష్ శబాష్ శబాష్, పార్సిల్ వచ్చింది. ఏంటది? పార్సిల్. ఎనీ డౌట్? దీన్ని చూడు, మ్యాజిక్ బాల్. ఎనీ డౌట్? పోపట్, బాక్స్ ఎందుకు తెరిచావు? ఆ బాక్స్ ఇందాకే రోడ్డు మీద పడిపోయింది. దాన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళి ఇవ్వాలి. ముందు దాన్ని లోపల పెట్టావు. ముందు నా భవిష్యత్తు గురించి తెలుసుకోనివ్వు. గ్లోబ్, నా భవిష్యత్తు ఏంటో చెప్తావా? అదే, ఏం జరుగుతుంది? ఇది నిజంగానే మ్యాజిక్ గ్లోబ్ లాగా ఉంది. ఇది మాయా గ్లోబ్ కాదు, కామెడీ గ్లోబ్. ఎనీ డౌట్? ఇంట్లోకి ఏనుగు ఎలా వచ్చింది? ఒకవేళ ఏనుగు ఈ బాక్స్ లో నుంచి బయటకు వస్తుందేమో. అయ్యయ్యో, నేను పోపెట్టి చెరుకును కాదు. ఎనీ డౌట్? ఈ ఏనుగుని ఎలా తరమాలి? ఎలా వచ్చిందో అలాగే బాక్స్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇది నిజంగానే మ్యాజిక్ బాక్స్. ఇందులో ఇంకా ఏమేమి ఉన్నాయి? అరే రే, పిల్లను గ్రోవి. వరే వా, సంగీతం బాగుంది. అంతా మాయగా ఉంది. ఎనీ డౌట్? పావులు పిల్లల గ్రోవి ఊతుంటే వచ్చేసాయి. అని మళ్ళీ అలాగే వాయించు, లేదంటే అవి కాటేస్తాయి. ఒరే బాబు, నువ్వు ఎంతసేపు ఇలా పిల్లలను కూడా వాయిస్తూ ఉంటావు? ఎనీ డౌట్? వాటిని బయటికి పంపించి ఏర్పాటు చూడు. హనీ, అలాగే వాయిస్తూ ముందు నువ్వు బయటికి వెళ్ళు. వాటిని దూరంగా ఎక్కడికైనా తీసుకువెళ్ళు. కానీ హనీ వాటిని దాటి ఎలా వెళ్తాడు? హనీ, ఆ పక్కనున్న కిటికీలో నుంచి దూకి వెళ్ళు.
నేను వెంటనే వెళ్ళి కిట్టీకి వాయించి చూపిస్తాను. వావ్, ఈ మ్యాజికల్ ట్యూన్ చాలా బాగుంది. వావ్ హనీ, నిజంగా నువ్వు చాలా బాగా వాయిస్తున్నావు. వాషింగ్ పౌడర్ వేయకుండా ఎలా ఇంత నరకు వచ్చింది? అసలు ఇంట్లోకి ఎలా పావులన్నీ వచ్చేసాయి? చప్పట్లు కొట్టండి. నీ కవిత చాలా చండాలంగా ఉంది అబ్బాయి. ఎలా వచ్చిందో అలాగే బాక్స్ లోపలికి వెళ్ళిపోతుంది. సరే ఉండు గురు, నేను పావులను నాట్యం చేస్తాను. నేను మీ అందరి ముందు చేస్తున్నాను నాట్యం. దయచేసి మీరు నన్ను వేయకండి. కాటు చప్పట్లు కొట్టండి. ఈ పాము చాలా భయంకరంగా ఉంది. దాని డాన్స్ కనుక చూసామంటే మనం మన డాన్స్ ని మర్చిపోతాం. అందుచేత ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదండి. పర్వాలేదు సార్, మీ కవిత దేనికైనా ఉపయోగపడింది. అసలు ఇంతకీ ఇంట్లోకి పావులు ఎలా వచ్చాయి? ఈ పిల్లని గ్రోవి శబ్దం విని లోపలికి వచ్చాయి. ఈ పిల్లని గ్రోవిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? మ్యాజిక్ బాక్స్ లో నుంచి. మ్యాజిక్ బాక్సా? ఈ బాక్స్ చాలా ప్రమాదకరమైనది. హనీ వచ్చిన వెంటనే ఉన్న వాటిని లోపల పెట్టేసి ప్యాక్ చేసి పోలీస్ స్టేషన్ లో ఇచ్చేద్దాం. బన్నీ, ఒక్క నిమిషం. నేను మ్యాజిక్ బాక్స్ ని చూడాలి. ఇదిగో చూడు. వద్దు, ఇది చాలా ప్రమాదకరమైంది. ఎనీ డౌట్? తనని చూడవచ్చు కదా. కానీ నువ్వే కదా దాన్ని ముట్టుకోకూడదు అని చెప్పావు. ఇది మామూలు హంటరే కదా, ఇందులో మ్యాజిక్ ఏ ఉంది? దానంతటికి అదే కొట్టుకుంటుందా ఏంటి? అరే, ఏంటిది? అసలు ఏం జరుగుతుంది? వామ్మో, వద్దు. అయ్యో, అబ్బో. నన్ను కొట్టదు, నన్ను కొట్టదు, నన్ను కొట్టదు. నన్ను కాపాడండి, 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 కాపాడండి. అరే, ఇది నా వెనక పడింది. కాపాడండి. ఊరు నాయనో నన్ను పట్టుకుంది. నన్ను వదులు, నన్ను వదిలి పెట్టు, వదులు. వదులు, నన్ను వదులు. హంటర్ లోపలికి వెళ్ళిపో. నన్ను వదులు, నన్ను వదులు. బాబాయ్. అరే ఇదేంటి మ్యాజికల్ మిర్రరా? సార్, ఏమీ చెయ్యకండి, దాన్ని లోపల పెట్టేయండి.
అరే ఏంటిది ఇందులో ఎందుకన్నా మొహం కనపడటం లేదు మీరే చూడండి. ఇందులో రాక్షసుడు దూరాడు, లోపల పెట్టాయి. అరే ఏంటయ్యా మీరందరూ ఊరికే భయపడుతున్నారు. నాకు ఖోఖో వచ్చు, కాబట్టి ఆడటం వచ్చు. అలాంటిది ఎద్దంతో ఆడుకోవడం ఒక లెక్క ఏంటి? కాపాడండి కాపాడండి. రాక్షసుడు బయటకు వచ్చేసాడు. నేను రాక్షసుని కానే కాదు పిల్లలు, నేను చాలా మంచివాడిని. మరెందుకు ఆ అద్దంలో ఉన్నారు? నేను సౌత్ ఆఫ్రికాలోనే చాలా పెద్ద ఇంద్రజాలికుడిని. నా మీద అసూయతో ఒక ఇంద్రజాలికుడు నన్ను అద్దంలో బంధించాడు. నా మ్యాజిక్ బాక్స్ ని ఇక్కడికి తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ, మీరు నన్ను దాంట్లోంచి విడిపించారు. కానీ మా కన్నా సార్ని లోపల బంధించేశారే. కంగారు పడకండి, నేను ఎలాగైనా అతన్ని బయటకు తీసుకొస్తాను. ఓం హ్రీం హ్రీం హువా, ఓం హ్రీం రామ్ రామ్ హువా, ఓం హ్రీం రామ్ రామ్ హా, ఓం హ్రీం రామ్. నీకు విముక్తి కలిగింది. ఇక నేను ఉంటాను. నన్ను రక్షించినందుకు కృతజ్ఞతలు. సార్ ఇంకేమీ కాలేదు కదా? నేను అన్ని లైట్లకి ఫ్యూజులు వేస్తాను. ఇక నేను ఎప్పుడు మిర్రర్ ని వాడను. చప్పట్లు కొట్టండి.